వెల్కమ్ టు స్మార్ట్ జోడీ వ్లాగ్స్. అమ్మ హీరో అరే మళ్ళా కొట్లాడుతురేంద్రా? మొన్ననే కదరా సంభాయించా, మళ్ళా కొట్లాడుతురేంద్రా? దొరికితే కొడతారా? అయితే అరే మీరు కొట్లాడొద్దంటే ఏం చేయాలి చెప్తా? ఏదైనా పెట్టు. మీరు ఎంతమంది ఉన్నారా? వీడు ఒక్కడు ఉన్నాడు. నేను మేము నలుగురమా? నాతో కొట్లాడతావా? సరే నేను చెప్తారా? కబడ్డీ ఆడదామారా? ఆడతారా? తెలుసా కబడ్డీ ఎట్లా ఆడతారా? అట్లా పట్టుకుంటే కిందికి మీదికి అయితే తెలుసా? కానీ 1 2 3 ఇస్తా, కోరుకోండి. ఇక ఎవరెవరిని కావాలి ఎవరు రా? నువ్వు టీం లీడర్ రా? నువ్వు ఏ టీం లీడర్? వీళ్ళు ముగ్గురే ఉన్నారు, వాళ్ళు నలుగురు ఉన్నారు. ఏం చేద్దాం అయితే? ఒకరిని పోరని పట్టుకుంటా. ఇద్దరు ఇక్కడ మీరు పక్కకు ఉన్నారురా. వీళ్ళిద్దరు టీం లీడర్. 1 2 3 ఇవి చెప్తా. ఎవరికంటే మాకు చెప్పుడు, సరేనా? ఇది ఎవరికి రా? ఈడెవరికి ఆయనక? ఈడెవరికి? ఈడు నువ్వు ఇంకో ఈడు ఇంకే నలుగురా? నలుగురు ఫ్యాన్స్ వచ్చారు అనమాట ఇంకే. ఇప్పుడు వీళ్ళందరికీ కబడ్డీ పోటీ పెట్టి వీళ్ళ గొడవ ఏందో తెలుద్దాం అనుకుంటున్నా. వీళ్ళందరూ కబడ్డీ ఎట్లా ఆడతారు ఏంది అనేది చూడాలనుకుంటే మొత్తం ప్రో కబడ్డీ లాగానే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అవి కాకపోతే ప్లేయర్స్ తక్కువ ఉన్నారు, ఆటలు ఎక్కువ ఉంటాయి. ఓకేనా? కబడ్డీ కోర్ట్ అయితే రెడీ చేసుకుందాం. కింద మీద నూక్కోకూడదు. అవి కిందికి మీదకి అయినాయి అనుకో ఎవరి బాధ్యత కాదు. ఓకేనా? అయితే మీరు స్టార్ట్ చేసే ముందు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటున్నారా? ఏం మాట్లాడుకోరా? ఇదే లాస్ట్ ఫైనల్ అంటావు? సెకండ్ ఇచ్చుకోండి. పులిని పంపిస్తున్నారా? జింకాల్ని వేటాడుతుంది, పోరా. వచ్చే రిజల్ట్ సున్నాయే. నీ పులిని అయితే పంపి, నేను పిల్లిని చేసి పంపిస్తా. వెనకాల రండి. చూస్తావా? పులివా పిల్లివా పట్టుకున్నారా అందరూ? పిల్లివిరా? అరే నీ పులి వచ్చి నా పిల్లిని ఎక్కవేంది, ఇప్పుడు నా ఇల్లుకొచ్చి నీ గిల్లికాయని ఎక్కబోతుంది. పిల్లివో ఎల్కవోరా? రా చూసుకుందాం. గిల్లికాయలు ఓరు పట్టుకుంటారా? యుద్ధం దా. మియావు మియావు పిల్లి పిల్లి పట్టుకోసా, పిల్లి పట్టుకోసా. అంటానండు పట్రాని పట్టు. అరే బోనస్ తీసుకో, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. నువ్వు వెల్కమ్ పంపిస్తే నువ్వు పిల్లి వై తోలినారా? చూసినావా? నా తిట్టుంటారా? ఈనాటి ఈ కబడ్డీలో, పోరగాల కబడ్డీలో ఫస్ట్ రౌండ్ లో గెలిచింది 1 2 3. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. పులి వచ్చిందిరా. పులి గెలిచింది, పులి టీం గెలిచింది, పిల్లి టీం ఓడిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ కి స్టార్ట్ చేద్దాం. విన్ విన్ విన్. ముగ్గురు అవుట్. ముగ్గురు అవుట్.
అవుట్ వరుణ్ గారు అవుట్ పక ఝపకల్ల పక ఝపకల్ల పక ఝపకల్ల పక ఝపక కబడ్డీ 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 పక ఝపకల్ల పక ఝపకల్ల పక ఝపకల్ల పక ఝపక కబడ్డీ 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 పక ఝపకల్ల పక ఝపకల్ల పక ఝపకల్ల పక ఝపక అవుట్ 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 चलो పండు పండు गट्टिया अरे मर हाल नहीं रे अर्जुन బర్రెకు రెండు 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 బొంగులు ఎయిర్రా గట్టిగా గట్టిగా అరే నువ్వు ఇక్కడ రారా నీకు ఇచ్చిన డైలాగ్ ఏంద్రా మళ్ళా నువ్వు ఇందాకేమన్నావురా మళ్ళా 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 స్టార్ట్ బొంగుగానివిరా
పట్టుకోర్రా. ఇప్పుడు ప్రో కబడ్డీ అయితే అయ్యింది కదా, పోరగాళ్ళ కబడ్డీ. ఈ కబడ్డీలో గెలిచిన వాళ్ళకి ఇగో ఈ సైకిల్ ఇస్తా అని చెప్పిన. అట్లనే ఇప్పటి నుంచి గొడవలు చేసుకోవద్దు, మీ ఇద్దరు మంచిగా ఉండాలని చెప్పేసి సెకండ్ అయితే ఇప్పించిన. మళ్ళీ ఒకసారి సెకండ్ ఇచ్చుకోండి. ఈ చేతులు అయితే పైన లేపండి. మీరు ఎవరు గెలవాలి, నేను గెలిచిన ఈ సైకిల్ నాకేవట. ఎవరు గెలవాలి, నేను గెలిచిన ఈ సైకిల్ నాకేవట. ఈ కబడ్డీ పోటీలో, పొరగాళ్ళ కబడ్డీ పోటీలో గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని ఏం లేదు. ఆ సైకిల్ వీళ్ళందరిది, వీళ్ళు ఒప్పుకునేది. వాళ్ళకేం ఎటువంటి ప్రైజులు గిఫ్ట్లు ఏం లేవు. ఎందుకంటే వీళ్ళు కొట్లాడుతున్నారు మాటి మాటికి. ఆ కొట్లాటలు ఆపుకోవాలని చెప్పేసి కబడ్డీ పెట్టిన. కానీ మస్తు ఎంటర్టైన్మెంట్ గా మస్తు ఆగిందనమాట. మీరు కూడా ఎంజాయ్ చేసిరు కదా. ఇప్పుడు కబడ్డీ పోటీలో గెలిచింది ఇద్దరు గెలిచిరు అనమాట. సరే ఓకే, బాయ్ చెప్పురి అందరు. ఒకసారి చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్.